అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట మిత్రులందరికీ దాసోహం అండి. ఈరోజు మంచి మాటలో శ్రవణం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. భగవంతుడు మనకు దేహము ఇంద్రియాలు ఇచ్చింది ఆయనకి సేవ చేయటానికి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాల్లో కన్నా కన్ను ప్రధానమైనది. దాని తర్వాత ప్రధానమైనది చెవులు. భగవంతుడు మనకి 2 చెవులు, 1 నోరు ఇచ్చాడు కదా! నిజానికి మనం అనేక విషయాలను తెలుసుకోవడం చెవుల ద్వారానే సాధ్యం. శ్రవణం వల్ల పరీక్షిత్తు భాగవతం విని తరించారు. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అంటుంది వేదం. దీని అర్థం ఏంటంటే, మా చెవులు భద్రంగా ఉండుగాక అని. అంటే శుభప్రదములైన విషయాలను వినుగాక అని అర్థం. మంచి మాటలు వినగా వినగా గొప్ప శీల వైభవం ఏర్పడుతుంది. వినేటప్పుడు ఎవరు ఏది చెప్పినా మంచిని స్వీకరించగలగటం అనేది ఒక గొప్ప కళ. ఈ నేర్పరితనం రావాలంటే మహాత్ములైన వారితో కలిసి తిరుగుతూ ఉండాలి. వారు చెప్పే మంచి మాటలను, విషయాలను శ్రద్ధగా ఆలకించాలి. మనం నివసించే ఈ సమాజంలో కొందరు మనం తప్పు చేస్తున్నామని తెలిసినా కూడా చెప్పరు. నీకేది సంతోషం కలిగిస్తుందో దాన్నే చెయ్యి అంటూ మనల్ని తప్పు త్రోవలో పయనించేటట్లుగా చేస్తారు. మన తప్పు గురించి చెప్పరు సరికదా, వీడు చెప్పినా వింటాడా ఏమనుకుంటారు. నీవిలా చేయవద్దు అని మంచి చెప్పేవారు చాలా అరుదుగా ఉంటారు. మనమంటే ప్రేమాభిమానాలున్న మన తాతలు, తండ్రులు, గురువులు, తోడబుట్టిన వాళ్ళు మన మనసు కష్టపడుతుందని తెలిసినా మనకి ఏది మంచో చెప్పి మన చెడు పద్ధతిని మాన్పించి మంచి దారిలో పెడతారు. రామకృష్ణ పరమహంస గారు కూడా ఎవరు ఏది చెప్పినా వినాలి, వాటిలో మంచిని గ్రహించాలి, ఉపద్రవం తెచ్చే వాటిని విడిచిపెట్టాలని చెప్పారు. శ్రీమద్ రామాయణంలో కూడా మారీచుడు రావణ్ణి హితంగోరి రావణ సీతమ్మను అపహరించవద్దని మంచి మాటలు చెప్పినా రాముడు వినలేదు. రావణ, ఈ లోకంలో మంచి చెప్పేవారు దొరకరు, దొరికిన వారు చెప్పినా ఓపికగా వినేవారు కూడా దొరకరు. నీ మంచి కోరి చెప్తున్నా సీతమ్మ జోలికి పోవద్దన్నా వినలేదు రావణుడు. సరికదా, తన వంశం అంతా నాశనం చేసుకున్నాడు. 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన మానవ జన్మను ఎత్తిన మనము ఆప్తులు, మహనీయులు చెప్పిన మంచి మాటలు విందాము, మంచి మార్గంలో పయనిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.